అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 3. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ కూడా పెట్టేశాను. అయినా కూడా మీలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపించినట్టుగా అనిపించడం లేదు. అని నమ్మండి. నేను ఈ ఛానల్లో మంచి స్టోరీస్ అందిస్తాను అని మీకు తెలుసు కదా. ఈ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది. దయచేసి ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ స్టోరీని ఒక్కసారి చూడండి. అలాగే సీజన్ 1 చూడని వాళ్ళు సీజన్ 1 చూసిన తర్వాత ఈ స్టోరీని చూడండి. మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఏడడుగుల పయనం సీజన్ 1 ఉంటుంది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏడడుగుల పయనం సీజన్ 2 3వ భాగం. రచయిత కన్నమ్మ గారు. అద్విక్ ని అతని రూమ్ లో కష్టంగా తీసుకువెళ్తూ ఉంటుంది. అద్విక్ మత్తుగా అద్దు నడుము చుట్టూ చేయి వేశాడు. అద్విక్ చేయి డైరెక్ట్ గా తన నడుముకు తాకేసరికి షాక్ అయ్యింది అద్దు. కానీ అద్విక్ మత్తులో ఉన్నాడులే అని తనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా తీసుకువెళ్తూ ఉంది. అద్విక్ శుతిమెత్తని అద్దు నడుముని అతని చెయ్యి తాకగాని అతనికి ఏదో అతని చేతికి చిక్కినట్టుగా అనిపించి ఇంకా గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. అద్విక్ అప్పటికే అతని రూమ్ డోర్ దగ్గరికి వచ్చారు. అద్దు డోర్ దిగిపోతుంటే అద్విక్ తన నడుము గట్టిగా ఒత్తేసరికి అద్దుకి చెమటలు పట్టాయి. కానీ తేరుకొని ఏదో పట్టు కోసం చేస్తున్నాడని అనుకుని అద్దు లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికే అద్దు పెర్ఫ్యూమ్ స్మెల్ అతన్ని మత్తులోకి తీసుకెళ్ళింది. అతని దేహం ఏదేదో కావాలని కోరుకుంటోంది. కోరికలు పుట్టించి అతనిలో వేడి ఆవిర్లు వచ్చేలా చేశాయి. అద్దు బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అద్విక్ ని పడుకోబెడుతూ, బావా ఇంకా పడుకో అని వదిలి అంటుంటే అద్విక్ తనని అతని మీదకి లాక్కొని ఆమె కళ్ళల్లోకే మత్తుగా చూశాడు. అద్విక్ అలా చేసేసరికి అద్దు నివ్వెరపోయింది. అతని కళ్ళల్లోకే చూస్తూ, బావా ఏం చేస్తున్నావు నువ్వు అని తడబడుతూ అడిగింది. అద్విక్ కి తన మాటలేవి చెవిదాకా చేరడం లేదు. అమాయకంగా చూస్తున్న ఆమె కళ్ళు అతన్ని మోహితుని చేస్తున్నాయి. ఆమె నుండి వచ్చే పెర్ఫ్యూమ్ స్మెల్ గట్టిగా పీలుస్తూ ఆమె చెంపల్ని అతడు చెంపలతో రాశాడు. అద్దుకి అద్విక్ ప్రవర్తనకి నోట మాట రాలేదు. అతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఏదో అనర్థం జరగబోతోందని తనకు అర్థమై చెమటలు పట్టాయి. అద్విక్ వైపే భయంగా చూస్తూ అతని నుండి దూరం జరగడానికే ప్రయత్నిస్తూ, బావా వదులు, నేను నా రూమ్కి వెళ్ళాలని అంటోంది. అద్విక్ అదేం పట్టించుకోకుండా అద్దుని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అద్దు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అద్విక్ నుండి ఇలాంటి ప్రవర్తన తన అస్సలు ఊహించలేదు. అప్పటి వరకు నార్మల్ గా ఉంది. కాస్త అద్విక్ చేతలతో బాధపడింది. అద్విక్ లో కోరికలు పుడుతున్నాయి. తన దేహం ఏదో కావాలని పరితపిస్తోంది. అతనిప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకునే స్థితిలో లేడు. ఆ మత్తు అతనిని అంతలా ఆవహించింది. అద్విక్ మెల్లగా తన చుట్టూ ఉన్న చెయ్యి వీపు మీదుగా తీసుకువెళ్లి ఆమె టాప్ నాడలు తీసేశాయి. అప్పుడు స్పృహలోకి వచ్చిన అద్దు ఒక్కసారిగా తనకి ఏమవుతుందోనని చూసుకుంది. బావా వదులు అంటూ అద్విక్ నుండి దూరం జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అద్విక్ తనని దూరం జరగనివ్వడం లేదు. అద్దు నాకు నువ్వు కావాలిరా అని మత్తుగా అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి అతను చేరాడు. అద్దుకి అద్విక్ పట్టు ఎక్కువ అవుతున్న కొద్దీ కోపం బాధ వచ్చి అద్విక్ తన దగ్గరికి వచ్చి తన ఓని మీద చేయి వేసి తీయడానికి చూస్తుంటే అతని చేతిని కొరికింది. అద్దు అలా కొరకగాని అంటూ కొంచెం కోపంగా తన వైపు చూశాడు. అద్విక్ కొంచెం నొప్పి వల్ల దూరం జరగగానే అదే అదునుగా అనుకుని అద్విక్ ని తోసేసింది. అద్దు అలా తొయ్యగానే అద్విక్ సైడ్కి పడుతూ అద్దు ఓనిని కూడా లాగాడు. అలా లాగడం వల్ల అద్దు ఓని మొత్తం అద్విక్ చేతిలోకి వెళ్ళిపోయి అద్దు అర్ధనగ్నంగా బెడ్ దగ్గర కింద పడిపోయింది. అప్పుడు తన లెహంగా మోకాల వరకు జరిగి తన పాదాలు మృదువుగా కనిపిస్తున్నాయి. అద్విక్ తనను కొరికినందుకు ఇంకా తోసేసి వెళ్ళినందుకు కోపంగా మత్తుగా తనని చేస్తాడు. అద్విక్ తన దగ్గరికి వస్తుంటే భయంగా వెనక్కి జరుగుతూ, బావా నా దగ్గరికి రాకు, నువ్వు చేసే తప్పు బావా, ప్లీజ్ దగ్గరికి రాకు అని అంటూ ఉంది అద్దు. అద్విక్ తన దగ్గరికి నడుస్తూ షర్ట్ తీసేసి ఆమె మీదకి వంగాడు. ఎటూ వెళ్లకుండా ఆమెను బంధించి ఆమె అణువణువు కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు. బావా జరుగు అని అతన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసిన అతను ఆమె నుండి ఇంచు కూడా జరగలేదు. అద్విక్ ఆమె మెడవంపుల్లో పెదవుల తడి అద్దు, నువ్వు నాకు కావాలిరా, ఈ రోజు మనం ఒకటవ్వకుండా ఎవరూ ఆపరు అని అంటాడు. అద్దు అతన్ని ఆపడం లేదు. తన మొహం అంతా ముద్దులతో ముంచెత్తాడు. అద్దుకి అద్విక్ చేష్టలకి నిశ్చేష్టురాలైపోయింది. అద్విక్ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవులు అందుతున్నాడు. అద్విక్ తన పెదవులను అందుకుని బలంగా ముద్దు పెడుతూ ఉన్నాడు. అద్దు అతన్ని దూరం జరపడానికి ప్రయత్నం చేసినా అతను తనని ఏమాత్రం వదలటం లేదు. ఇంకా హార్డ్ గా కిస్ చేస్తూనే ఉన్నాడు. అద్విక్ అలా చేయడం వల్ల అద్విక్కి కష్టంగా అనిపిస్తోంది. ఊపిరి ఆడకుండా ఉంది. వదులుతాడన్న ఆశతో అద్విక్ వీపు మీద గోర్లతో రక్తూ ఉంది. అద్విక్కి మైకంగా నొప్పి కూడా తెలియడం లేదు. కేవలం ఇప్పుడు అతనికి అద్దు తోడు కావాలంతే. 10 నిమిషాల పాటు జరిగిన అదచుంబనం తర్వాత ఆమె పెదాలను చిన్నగా కొరికి మెడవంపుల్లో
ముద్దు పెడుతూ నడుముని ఒత్తుతూ ఆమె ఎదభాగాన్ని చేరాడు. బావా ప్లీజ్ నన్నేం చేయకు అని ఏడుస్తూ అరుస్తూనే గిలగిలా కొట్టుకుంటూ ఉంది అద్దు. కాని తనకి ఏమీ పట్టనట్టు అద్విక్ అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు. ఆమె బ్యాక్ థ్రెడ్స్ ముందే తీసేయడంతో తన బ్లౌజ్ ని ఈజీగా భుజం మీద నుంచి సైడ్ కి జరిపాడు. బావా వద్దు, ప్లీజ్ బావా వద్దు అని ఏడుస్తూనే ఉంది అద్దు. తన జీవితంలో తను ప్రేమించిన వాడి చేతిలో ఇలాంటి నరక యాతన అనుభవిస్తుందని తనెన్నడూ అనుకోలేదు. అద్విక్ తన ఎద మీద ముద్దు పెడుతూ గట్టిగా కొరికాడు. అమ్మా అని అంటూ పెద్దగా అరిచింది అద్దు. కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. అద్విక్ అద్దు మొహం చూస్తూ సారీ బంగారం, నొప్పిగా ఉందా అని అతను కొరికిన చోట పెదాల తడి అద్దుతూ ఉంటాడు. అద్దు కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అద్విక్ మెల్లగా తన మీద నుంచి కిందకి వెళ్తూ ఉండగా అద్దు అతన్ని ఆపడానికి బావా ప్లీజ్, బావా వదులు నన్ను అని అరుస్తూ ఉంది. అద్విక్ తన నాభి దగ్గరికి చేరి ముద్దులు కురిపిస్తూ ఉన్నాడు. అద్దుకి అద్విక్ అలా చేస్తుంటే చాలా భయంగా అనిపించింది. అతను తన మాటలు వినే స్థితిలో లేదు అని తనకు అర్థమైంది. అద్విక్ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఆమె నాభిలోతులు కొలుస్తూ ఉన్నాడు. అద్దు బావా అని అరుస్తూ అలాగే ఏడుస్తూ ఉంది. అప్పుడే డిన్నర్ చేసి వాళ్ళ రూమ్ సైడ్ వెళ్తున్న అనిరుద్ మనులకు అద్దు బావా బావా అని అరవడం వినిపించింది. మను విన్నావాది వదిన వయసులో ఉందని కంగారుగా అంటుంది. అవునే అది వదిన వయసే, అన్నయ్య రూమ్ నుంచి వస్తోంది, ఏమేమి ఉంటుందని ఇద్దరు కంగారుగా అద్విక్ రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే అద్విక్ అద్దు నడుముని చిన్నగా కొరికి ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మను అనిరుద్ డోర్ తీద్దామనేసరికి అది ముందే ఆటోమేటిక్ లాక్ పడిపోయింది. డోర్ కానుకొని లోపల సౌండ్ విన్నారు. అద్దు అద్విక్ చేతుల్లో గిలగిలా కొట్టుకుంటూ బావా వదులు, ప్లీజ్ వదులని అంటూ ఉంది. ఆ మాటలు విన్న అనిరుద్ మను షాక్ అయ్యారు. మను వదిన ఏడుస్తోంది, లోపల ఏమవుతుందోరా అని అంటుంది. అవుదే అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అన్నాడు అనిరుద్. అవునరా ఏదో ఒకటి చేసా, డోర్ తీ అని కంగారుగా అంటుంది మను. అనిరుద్ హా అని అన్నయ్య డోర్ తీ అని డోర్ని కొడతాడు. అద్దుని బెడ్ మీద పడుకోబెట్టి బేబీ ఈ దెబ్బతో నీకు బేబీ పుట్టాలి అని తన మీద కొడుకుతాడు. బావా వద్దు బావా అని అంటూ వెనక్కి నెడుతూ అతన్ని ఆపుతూ ఉంటుంది అద్దు. అతను ఏమాత్రం వినకపోయేసరికి తనకి కోపం బాధ ఎక్కువై అతని చెంప మీద గట్టిగా కొట్టి ఆర్య మాత్రం దూరం జరుగు అని గట్టిగా అంటుంది. అద్విక్కి అద్దు తనని కొట్టేసరికి ఉద్రేకంగా అనిపించింది. అద్దు చేతులు గట్టిగా పట్టుకుని అద్దు బ్లౌజ్ ని గట్టిగా లాగుతాడు. అతను అలా చేయడం వల్ల అద్విక్ గోర్లు కూడా అద్దు శరీరానికి గాయం చేశాయి. అద్దు బ్లౌజ్ ఒక సైడ్ మొత్తం చిరిగింది. అమ్మా అంటూ గట్టిగా అరిచింది అద్దు. తను అరవడం, అనిరుద్ డోర్ లాక్ తీయడం రెండు ఒకేసారి జరిగాయి. అనిరుద్ మను ఇద్దరు వాళ్ళ వైపు చూసి షాక్ అయ్యారు. బొమ్మల్లా బిగుసుకుపోతారు. అద్విక్ అద్దుకి ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తుంటే ఇద్దరు తేరుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లారు. అన్నయ్య అంటూ అద్విక్ ని వెనక నుండి లాగాడు అనిరుద్. మను అక్కడే పడి ఉన్న అద్దు చున్ని తీసి తనకి ఫాస్ట్ గా కప్పింది. అద్దు మను అని తనని చూసి భయంగా హత్తుకుంది. అనిరుద్ అతన్ని వెనక నుంచి గట్టిగా పట్టుకున్న అద్విక్ అనిరుద్ చేతి నుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ నన్ను వదులు, నేను నా అద్దు దగ్గరికి వెళ్ళాలి, వదులు అని అద్దు వైపు చూస్తూ అంటాడు. అద్దు కళ్ళలో నీళ్లతో అద్విక్ మళ్ళీ తనని ఏమైనా చేస్తాడేమోనని భయంగా మనుని పట్టుకుంది. అనిరుద్ అన్నయ్య అలా చేయొద్దునా, తప్పు, మీకు ఇంకా పెళ్లి కాలేదని వెనక్కి లాగుతూ అంటాడు. అద్విక్ ఆ మాటలు ఏవి చెవినికెక్కవు. నువ్వు అన్నయ్యని ముందు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళని అద్దు భయపడడం చూసి అంటుంది మను. అనిరుద్ సరే అని కష్టంగా అద్విక్ ని అతని రూమ్కి తీసుకెళ్తాడు. అద్విక్ అలా అనిరుద్ తీసుకెళ్తుంటే గోలగోల చేస్తాడు. అనిరుద్ అద్విక్ ని మంచం మీద పడుకోబెట్టాడు. అద్విక్ నాకు ఎక్కడ తీసుకొచ్చావు, నాకు అద్దు కావాలని అంటూ ఉంటాడు. నువ్వు ముందు పడుకో అన్నయ్య, నువ్వు పడుకుంటేనే వదిలొస్తుందని అంటాడు అనిరుద్. అద్విక్ కి అప్పటికే మబ్బుగా అనిపిస్తుంటే నేను పడుకుంటే వస్తుందా అని అంటాడు. నువ్వు పడుకో, తను వస్తుందని దుప్పటి కప్పుతూ అంటాడు అనిరుద్. అద్విక్ సరే అని కళ్ళు మూర్చుకొని పడుకుంటాడు. అనిరుద్ కాసేపు అక్కడే ఉండి అద్దు ఎలా ఉందా అని తన దగ్గరికి వెళ్తాడు. అతను వెళ్లేసరికి మనుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అద్దు. మను తనని ఓదారుస్తూ ఉంది. మను వదిన ప్లీజ్ ఏడవకు, ఇప్పుడు ఏం కాలేదు కదా ఏడవకని అంటూ తన వెన్ను నిమురుతూ ఉంటుంది. అద్దుకి అద్విక్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తుంటే తనకి దుఃఖం ఆగడం లేదు. కళ్ళల్లో నీళ్లు తెలతెల కారుతూనే ఉన్నాయి. అనిరుద్ వదిన నువ్వు ఇలా ఏడిస్తే ఎలా, ప్లీజ్ ఏడవకు వదిన అని బాధగా అంటాడు. మీరు టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉందని వెక్కుతూ అంటుంది అద్దు. అనిరుద్ మను ఏమీ మాట్లాడలేదు. అసలు మీ అన్నయ్య నాతో అలా ఎలా ప్రవర్తిస్తాడు, తాగితే మరీ ఇంతలా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడని ఏడుస్తూ ఉంటుంది అద్దు. వదిన అన్నయ్య తాగినందుకు అలా ప్రవర్తించలేదని బాధగా అంటుంది మను. ఆ మాటకి అనిరుద్ మను వైపు చూస్తాడు. అద్దు ఆశ్చర్యంగా అంటే కావాలని మీ అన్నయ్య నాతో ఇలా మిస్బిహేవ్ చేశాడా అని అంటుంది. ఆహా కాదొదిన, మా వల్లే అన్నయ్య ఇలా ప్రవర్తించడని భయంగా అంటాడు అనిరుద్. అద్దు షాకింగ్ గా వాళ్ళిద్దరిని చూస్తుంది. మను తల ఉంచుకొని అవునొదిన, అన్నయ్య మా వల్లే ఇలా చేశాడు, ఇందులో అన్నయ్య ఏ తప్పు లేదు అని అంటుంది. అద్దు ఆశ్చర్యంగా ఏమంటున్నారు మీరేం చేశారని అడిగింది. మను
అది వదిన అన్నయ్య తాగిన డ్రింక్లో డ్రగ్ కలిపామని భయంగా అంటుంది. మధు ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది. ఆ ఆశ్చర్యం కాస్త కోపంగా మారి ఎందుకు కలిపారని గట్టిగా కోపంగా అంటుంది. అది వదిన నువ్వు అన్నయ్యకి చెప్పడానికి భయపడుతున్నావని మత్తులో అన్న నీ మనసులో మాట చెప్తావు కదా అని కలిపామని వాళ్ళ ఆలోచన ఎంత చెప్తాడు అనిరుద్. మధు అది విని అసలు మీకు బుద్ధుందా, అలా ఎందుకు చేశారు, ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నారని కోపంగా అంటుంది. అది కాదు వదిన అని మధు ఏదో నీకు హెల్ప్ చేయాలని అనుకున్నాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదని బాధగా అంటుంది. అద్దు కొంచెం కోపంగా మీరు మంచి కోసమే చేసుండొచ్చు కానీ నేను అలా మత్తులో మాట్లాడిన తర్వాత బావని ఫేస్ చేయగలనా, బావ దృష్టిలో నా క్యారెక్టర్ ఎంతగా దిగజారిపోతుందో ఆలోచించారా, నాకేమీ గుర్తుండకపోవచ్చు కానీ బావకంతా గుర్తుంటుంది కదా, అది ఎలా ఆలోచించలేదు మీరని గట్టిగా అడుగుతుంది. వాళ్ళు తన మాటకి ఇంకేం మాట్లాడలేకపోయారు. మళ్ళీ అద్దుని మాట్లాడుతూ మీరు అనుకుంటున్నట్టు కూడా కాకుండా బావ డ్రింక్ తాగాడు, ఇప్పుడు మీరు బావని ఆపారు, ఒకవేళ మీరు రాకపోయి ఉంటే మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళం ఆలోచించారా, బావ నేను ఇలా ఒకటయ్యామని అమ్మ అత్త వాళ్ళకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో ఊహించారా, తప్పు జరిగిపోయింది కాబట్టి మా పెళ్లి చేస్తారు, నా మనసులో బావున్నాడు కాబట్టి కొన్ని రోజులు నేను బాధపడతానేమో కానీ బావ మనసులో ఎవరైనా ఉంటే వేరే వాళ్ళు ఉంటే బావ నాతో జీవితం పంచుకోలేక తన ప్రేమని పొందలేక ఎంత నరకం అనుభవిస్తాడు, అతని వల్ల తప్పు జరిగిందని ఎంతగా బాధపడతాడని కోపంగా బాధగా అంటుంది. తన మాటలకి మను అని బాధపడతారు, వాళ్ళ వల్ల ఎంత ప్రమాదం జరగబోయిందో అని ఫీల్ అవుతారు ఇద్దరు. మేము ఇలా అవుతుందని అనుకోలేదు వదిన అని బాధగా అంటుంది మను. అద్దు కోపంగా ఏడుస్తూ జస్ట్ షటప్ మను, ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి కూడా ఆలోచించరా, ఎప్పుడు మీ అన్నయ్యని తలుచుకున్నా నాకు పులకరింతగా ఉండేది కానీ ఇప్పుడు మీ అన్నయ్యని తలుచుకుంటుంటే నాకు వణుకు పుడుతోంది, మీరిప్పుడు సారీ చెప్పడం వల్ల జరిగింది మొత్తం మారిపోతుందా అని అంటుంది. అది కాదొదినా అని అనిరుద్ ఏదో అంటూ ఉంటే మీరు ఇంకేం మాట్లాడకండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదా నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు, వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుంచి అని అంటూ గట్టిగా అరుస్తుంది. అద్దు అలా అరిచేసరికి తనని ఇప్పుడు ఒంటరిగా వదలడమే మంచిదనుకొని ఇద్దరు సారీ వదినా అని చెప్పేసి బయటికి వెళ్తారు. అద్దు అద్విక్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడే కింద పడ్డ అద్విక్ షర్ట్ ని చూసి దాని దగ్గరికి వెళ్లి అది చేతిలోకి తీసుకుని అద్విక్ మొహాన్ని గుర్తు చేసుకుని ఆ షర్ట్ ని గుండెలకు అదుముకొని ఏడుస్తూనే ఉంది. మను రే వదిన చాలా బాధపడుతోందిరా అని బాధగా అంటుంది. అవుని అంతా మన వల్లే అని అంటాడు అనిరుద్. మన వల్ల కాదు నా వల్ల, ఆ ఐడియా ఇచ్చింది నేనే కదా, వదిన ఇలా అవ్వడానికి కూడా కారణం నేనే అని బాధగా అంటుంది. మను ఏంటో ఎక్కువ చేస్తున్నావు, నీకు చాలాసార్లు చెప్పాను మన ఇద్దరిని వేరు చేసి మాట్లాడితే నాకు నచ్చదని, మన ఇద్దరిలో ఎవరు ఏ పని చేసినా అది ఇద్దరు చేసినట్టే, అది మంచిదైనా చెడ్డదైనా సరే అని వార్నింగ్ ఇచ్చినట్టుగా అంటాడు అనిరుద్. మను మనుకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. తను బాధపడితే అనిరుద్ కూడా బాధపడతాడని తనకు తెలిసి అనిరుద్ని డైవర్ట్ చేయడానికి మను నవ్వుతూ ఇదే మాట నీ పెళ్ళాం వచ్చాక చెప్పు అప్పుడు చూద్దామని అంటుంది. మను మాట వినగానే క్షణం ఆగి అది వచ్చినప్పుడు చూద్దాంలే అని ఎవరో అతని గుర్తుకొచ్చినట్టుగా అంటాడు అనిరుద్. మను ఏంట్రా క్షణం ఆలోచన పడ్డావు, ఎవరైనా గుర్తుకొచ్చారా ఏంటని కళ్ళు ఎగరేసి అడుగుతుంది. చచ్చా అలాంటిదేం లేదని అంటాడు అనిరుద్. చాలేరా నా దగ్గర బుకాయించుకని అంటుంది మను. సరే నీకు నచ్చిందనుకో, ఇంకా నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను అన్నయ్య దగ్గర పడుకుంటానని అన్నాడు అనిరుద్. లేదురా కాసేపు అయ్యాక నేను వదిన దగ్గరికి వెళ్ళి పడుకుంటాను, వదిలేని ఒక్కదాన్ని అలా ఎలా వదిలి వెళ్ళగలం అంటుంది మను. అది నిజమే అని కాసేపు ఇద్దరు మాట్లాడుకొని అనిరుద్ అద్విక్ ఉన్న రూమ్ కి మను అద్దు ఉన్న రూమ్ కి వెళ్తారు. దివి ఆ నెంబర్ చూసి ఇంకా ఏడుపు తన్నుకొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏడుస్తూ అలానే పడుకుంది. కానీ ఆ రూమ్ లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లేచా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో ఎవరు అని అడిగింది. ఫోన్ చేసిన వ్యక్తికి దివి వాయిస్ వినగానే అప్పటి వరకు కంగారు పడిన మనసు కుదుట పడింది. దివికి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో హలో ఎవరని మళ్ళీ అడిగింది. మిస్టర్ ఎక్స్ ఏమైంది నీకు, ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు అని కోపంగా అడిగాడు. అతని వాయిస్ విన్నా దివికి ఫోన్ చేసింది ఎవరో అర్థమై అతను కోపంగా మాట్లాడుతున్న తనకి బాధగా అనిపిస్తుంటే మధు అని అంటుంది. మధు మధునే, ఏమైంది నీకు, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావని కోపంగా అన్నాడు. దివి మధు వాయిస్ క్రియేట్ చేసింది. మధు దివి ఏడవడం విని దివ్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడిగాడు. దివికి మధు కంగారు పడుతున్నాడని అర్థమై ఏం కాలేదురా నేను చాలా మిస్ అవుతున్నాను, నువ్వెప్పుడు హైదరాబాద్ వస్తున్నావని ఏడుస్తూ అడిగింది. మధుకి దివి చెప్పింది అబద్ధమని తెలిసినా తనిప్పుడు తనకి చెప్పాలనుకోవడం లేదని అర్థమై నువ్వు ఇప్పుడు నాకు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకున్నావో తెలుసుకోవడం నాకు క్షణాల్లో పని, కానీ నువ్వు చెప్పే వరకు వెయిట్ చేస్తాను, కానీ నువ్వు ఇలా ఏడిస్తే మాత్రం ఊరుకోను, నువ్వు ఏడవకని ప్రేమగా అంటాడు. మధు అంత ప్రేమగా మాట్లాడుతుంటే తనకి ఆ మాటల్లోనే అప్పటి వరకు పడిన వేదన నుండి ఊరట కలిగింది. దివి తన కళ్ళు తుడుచుకొని నేనెంత బాధలో ఉన్నా నీ ఒక మాట చాలురా నేను అన్ని మర్చిపోవడానికి,
నువ్వు నా పక్కనుంటే చాలు, నాకు ఎలాంటి భయం ఉండదు. నీ పక్కన ఉంటే ఏ కష్టం నాకు కలగకుండా అపురూపంగా నన్ను చూసుకుంటావు, నన్ను నవ్విస్తూ ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని ఎమోషనల్ గా అంటుంది. అప్పుడే దివి మీద కోపంతో తనను తిట్టాలని వచ్చిన ధీరజ్ దివి ఫోన్లో అలా మాట్లాడడం విని ఆ మాటలకి తనకు ఆమె మీద ఉన్న కోపం ఇంకా పెరిగింది. ఏంటే నన్ను ఇక్కడ నాన్నతో అన్ని మాటలు లేకుండా చేసి నువ్వు హ్యాపీగా ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు కదా. నాన్నే నా సంతోషం, కానీ నాకు ఇప్పుడు నీ వల్ల దూరం అయింది. చెబుతాను, నీ సంతోషమే నీకు లేకుండా చేస్తాను. నువ్వు నీకు సంబంధించిన ప్రతిదీ మీ నాన్నకు చెప్తావు కదా. ఎలాగైతే నాకు నా డాడీని దూరం చేశావో నీకు మీ నాన్నని దూరం చేస్తాను. మీ నాన్న నీ పక్కన ఉన్నా నువ్వు మీ నాన్నకి నీ బాధ సంతోషం ఏదీ కూడా చెప్పుకోలేవు. అలాంటి స్థితికి నిన్ను తీసుకురాకపోతే నేను ధీరజ్నే కాదని కోపంగా దివిని చూసి అనుకుని అతని రూమ్లోకి వెళ్ళిపోయాడు. దివి మధుతో మాట్లాడుతూ తన మనసు కుదుటపరుచుకుంది. మధు, పిచ్చిదానా, ఇంకోసారిలా నువ్వు బాధపడుతూ నాకు చెప్పు, నీ బాధ నేను కాస్తైతే తీర్చే ప్రయత్నం చేస్తాను కదా అని అంటాడు. దివి సరే అని అంటుంది. సరే, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు అదే ఆలోచిస్తూ ఉండకుండా హ్యాపీగా పడుకో, సరేనా, గుడ్ నైట్ అని అంటాడు మధు. దివి సరే గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేసి ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా నిద్రలోకి జారుకుంది. అసహనంగా అటు ఇటు రూమ్ లో తిరుగుతూ ఉన్నాడు ధీరజ్. అతనికి చాలా కోపంగా ఉంది. తన తండ్రితో మాట్లాడకుండా అతను ఉండలేడు. అలాంటిది తన తండ్రి అతను మాట్లాడదనేసరికి అతనికి చాలా కోపం వస్తుంది. దానికి అంతకీ అతని దృష్టిలో కారణమైన దివి ప్రశాంతంగా ఉండడం అతను సహించలేకపోతున్నాడు. ఏం చెయ్యాలి? ఈ దివిని ఏదో ఒకటి చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. కానీ ఇప్పుడు ఏది చేసినా డాడీకి తెలిస్తే మ్యాటర్ ఇంకా సీరియస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. బెడ్ మీద కూర్చొని సిగరెట్ తీసి కాలుస్తూ, ఇప్పుడు నేను సైలెంట్ గా డాడీ చెప్పింది వినడమే కరెక్ట్. అప్పుడు డాడీకి నా మీద కోపం తగ్గుతుంది. కొంచెం డాడీ నా మీద అభిప్రాయం మార్చుకున్న తర్వాత ఏదైనా చేసి దానికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. అప్పటి వరకు అయినా ప్రశాంతంగా ఉండని అని అనుకుని సిగరెట్ పడేసి రేపటి నుంచి అతని లైఫ్ ఎలా ఉంటుందో అని అంచనా వేస్తూ అలానే నిద్రలోకి జారుకుంటాడు. అద్విక్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడే కింద పడ్డ అద్విక్ షర్ట్ ని చూసి దాని దగ్గరికి వెళ్లి అది చేతిలోకి తీసుకుని అద్విక్ మోహన్ గుర్తు చేసుకుని ఆ షర్ట్ ని గుండెలకి అదుముకొని ఏడుస్తూనే ఉంది. మను వచ్చేసరికి అద్విక్ షర్ట్ ని వేసుకొని బెడ్కి ఆనుకొని కూర్చొని మోకాల మీద తలపెట్టుకుని ఏడుస్తూనే ఉంది. మనుకి అద్దుని అలా చూసేసరికి చాలా బాధగా అనిపించింది. మను అద్దు పక్కన వెళ్లి కూర్చొని వదినా అని అద్దు భుజం మీద చెయ్యి వేసింది. అద్దు తలలేపి మనుని హత్తుకొని ఏడుస్తూనే ఉంది. మను, వదినా. అద్దు వెను నిమురుతూ, ప్లీజ్ ఏడవకొదినా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటూ తనకి వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంది. మను, వదిన ఏడవకు ప్లీజ్, జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది, మా వల్లే ఇలా అయింది, మేము అమ్మ వాళ్ళకి చెప్పి మీ పెళ్లి జరిగేలా చేస్తామని అంటుంది. అద్దు ఆ మాటకి మను నుండి దూరం జరిగి, మను ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అమ్మ వాళ్ళకి చెప్తావా, వాళ్ళు బావ నాతో ఇలా ప్రవర్తించాడంటే ఎంత బాధపడతారు, అంత ఎందుకు, ఈ విషయం బావకు తెలిస్తే బావ ఎంత గిల్టీగా ఫీల్ అవుతాడు, బావకి నేను ఇష్టం లేకపోతే నాతో ఇలా చేసినందుకు ఎంతగా బాధపడతాడు, నువ్వు అనిరుద్ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలిసినా సరే వాళ్ళు బాధపడడం తప్ప నాకు ఎలాంటి ఉపయోగం ఉండదని అంటుంది. కానీ వదిన అని ఏదో మను అనేంతలో, ప్లీజ్ మను, ఇక నువ్వు అనిరుద్ ఈ విషయం మర్చిపోండి, నేను మర్చిపోతాను, అలాగే ఈ విషయం ఎవరికి తెలియకూడదని అంటుంది అద్దు. మను సైలెంట్ అవుతుంది. అద్దు, నువ్వు ఇంకా నీ రూమ్కి వెళ్ళి పడుకోని లేస్తూ అంటుంది. లేదు వదిన, నేను నీ తోడుగా ఇక్కడే పడుకుంటానని తను కూడా లేస్తూ అంటుంది. మను, లేదు మను, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళి పడుకో, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, ప్లీజ్ వెళ్ళానంటుంది అద్దు. మనుకి అద్దు ఇప్పుడు ఒంటరిగా ఉండాలని అనుకుంటుందని అర్థమై, అలాగే వదిన, కానీ నువ్వేం ఆలోచించకుండా పడుకో అని అంటుంది. అద్దు సరే అని తలూపుతుంది. మను తన రూమ్కి వెళ్తుంది. అద్దు అద్విక్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది. తెల్లవారాక తలంతా భారంగా అనిపిస్తుంటే తనకి అతి చేరువలో తన మొహం ఎదురుగా అద్దు మొహం కనిపించేసరికి హఠాత్తుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు అద్విక్. ఒక క్షణం అతనికి ఏం అర్థం కాలేదు. తర్వాత చుట్టూ చూసేసరికి అతను బెడ్ మీద అనిరుద్ పక్కన పడుకుని ఉండడం చూసి మనసు కుదుటపడింది. ఓ గాడ్, అద్దు ఏంటి నాకు అంత దగ్గరలో ఉంది, కల కాబట్టే సరిపోయింది, లేకపోతే పెళ్లి కాకముందు ఇలా చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. మా ఫస్ట్ కిస్ కూడా పెళ్లి తర్వాత జరగాలని తనలో తాను అద్దుకు కిస్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ బ్లష్ అవుతున్నాడు అద్విక్. ఊహే ఇంత బాగుంది, నిజంగా అద్దు నేను కిస్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటాడు అద్విక్. కిస్ గురించి తర్వాత ముందు తనకి నీ ప్రేమ చెప్పరా, ఎన్ని రోజులు ఇలా నీలో నువ్వే ఊహించుకుంటూ ఉంటావు, ఆ ఛాన్స్ అద్దు కూడా ఇవ్వు అని తనలో తాను నవ్వుకుంటూ అనుకుంటాడు అద్విక్. అవును నిజమే, ముందు అద్విక్కి నా లవ్ చెప్పేసి తను యాక్సెప్ట్ చేశాక కొద్ది రోజులు లవ్ లైఫ్ ఎంజాయ్ చేసి హ్యాపీగా పెళ్లి చేసుకోవాలని రాత్రి జరిగింది ఏది గుర్తులేక ఊహల్లో తేలిపోతూ ఉంటాడు మన అద్విక్ బాబు. అతను అలా ఊహల్లో
ఉండగానే నిద్రలేస్తాడు పక్కన ఉన్న అనిరుద్. అనిరుద్ కళ్ళు తెరిచి ఊహల్లో తేలిపోతూ ఉన్న అద్విక్ని చూసి మార్నింగ్ మార్నింగ్ ఏం ఆలోచిస్తున్నావన్నయ్యా అని అడుగుతాడు. అనిరుద్ మాటలకి అద్విక్ అనిరుద్ వైపు చూసి నువ్వు నా రూల్లో ఏం చేస్తున్నావురా అని అడిగాడు. హలో బ్రదర్, ఇది నా రూమ్, ఒకసారి చుట్టూ చూడండి తెలుస్తుందని అంటాడు అనిరుద్. అనిరుద్ మాటలకు చుట్టూ చూసి అవునరా, కానీ నేను నీ రూమ్ లో ఎందుకు పడుకున్నాను అని అడుగుతాడు అద్విక్. అద్విక్ ప్రశ్నకి అనిరుద్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అనిరుద్ అది అది అని అంటూ సాగదిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి పాపం అద్దు, అద్విక్ అలాగే దివి, ధీరజ్ల జంటలు వాళ్ళ జీవితంలో ఇలా ఒకరికి తెలియకుండా ఏం చేయకుండానే అపార్థాల మయంలో చిక్కుకుపోయారు. ఇలా అపార్థాలు చిక్కుని అద్దు అద్విక్కి దూరంగా ఉంటుంది. అద్విక్ ప్రేమను అర్థం చేసుకోకుండా ధీరజ్ దివిని అపార్థం చేసుకొని దివిని హింసిస్తున్నాడు. మరి వీళ్ళు నలుగురు కూడా చివరికి ఏ తీరం చేరుకుంటారు? అసలు వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ వీళ్ళకి ఎప్పటికైనా తెలుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.